ఉవ్వా. ఏంటి ఏమైంది అల్లుడు? మావా నల్ల పిల్ల ఎదురైనా పర్వాలేదు, చిన్న పిల్లలు ఎదురవకూడదు. శని పరమ శని. ఎంట్రీ ఎలా? తలుపులు తీసే ఉన్నాయి కదా. మాది అల్లో ఇక్కడ వారం రోజులు సెటిల్ అవ్వాలంటే రిపేంగ్ దొరకాలి. అక్కడ చూడు, ఆ సాలిడ్ పర్సనాలిటీ పెళ్లి కొడుకు తెల్లే ఉంటుంది. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు వాళ్ళు? మా అమ్మాయి ఫ్రెండ్స్. అదేం పద్ధతి? గుమ్మోలో అడ్డంగా కూర్చున్నాం, కాలికి దండం పెట్టాలని తెలియదా వాళ్ళకి? చిన్న పిల్లలు ఏదో తెలియక. ఉఠో బేటా ఉఠో. చూసారా మా మర్యాద? చిక్కినట్టే చిక్కి జారిపోయా. అరే ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే గానీ పడినట్టు ఉండదు మోసి. ఎవరండి మీరు? మోసి మా వాళ్ళు మర్యాద చూస్తే తెల్లటం లేదా? జాओ బేటా, తుమ్ అందర్ జాओ. మోసి నేను లోపలికి వెళ్తానమ్మా. అచ్చ్. సూపర్ హౌస్. మీకు బాగా దగ్గర చుట్టాలి అక్కయ్య గారు. హా. నేను పైకెళ్ళి పూలు తీసుకుని వస్తాను. ఒరే అత్తిలి, నీకు ఇంత నీట్ గా వర్కౌట్ అయిందో లెఫ్ట్ లెగ్ ఏంట్రా? రైట్ లెగ్. రైట్ రైట్. హలో ఏంటి? నిన్న తుమారా గానా చానా చానా అచ్చా. నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చా? ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీరు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అంటే ఇక్కడ కాదు, ఏకాంతంగా మన ఇద్దరు ఉన్న చోట. ఎవ్వరూ లేని చోటనే ఇక్కడికి తీసుకొచ్చాను. మనిద్దరమే ఉన్నాం. చెప్పు. చెప్పేస్తానే. జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరి ఎంత మడత పడిపోతుందంటరా బాబు. అత్తి బాబు సత్తిలి బాబా నీరజ భూస్వామి అది ఏది ఇది మ్యాటర్. అర్జెంట్ వచ్చక ఇది ఎందుకు? నీరు నీరు నీరు. ఒరే ఇదేంట్రా, వచ్చొక్కడు ఇది తీసుకెళ్ళాలా? అప్పుడు నాకేం అర్థం కావట్లేదు. రాక అవకాశం వస్తే ఇది అబ్బా చెడతో పేడు. ఏం చేస్తున్నారు అక్కడ? పిలుస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆ టిఫిన్ పంపించు. సరేనండి. అందరూ ఇక్కడ తగలబడితే మా పల్లె ఎలా తాగుతాయి? బుర్ర తక్కువ తగలరా. 99 100. పోలీసు వాడు వచ్చేస్తున్నాడు, దొంగలు దాక్కోండి. దొంగలు పట్టుకుంటారయ్యా. కన్నా విజిలేసింది నువ్వేరా నాన్న? దా నీ చాక్లెట్ ఇస్తాను. దారా నువ్వు నాకు వెళ్ళరా. ఎస్ ఇంగ్లీష్ అయ్యా. మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో, ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తానే అనుకుంటున్నావా? నీది అయ్యా మళ్ళీ. ఏంటే జింతాత జింతాత అని కలరిస్తున్నావు? నోరు మొయ్యవే. చాలా బాగుందని చూసాను అంతే.
మోసే. పిల్లలకి నాపీస్ అయిపోయాయి. వెళ్ళి డజన్ పట్రా బేటా. అలాగే మోసే. జా బేటా అలా. జా 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 జా. ఒరే దువ్వా, ఎక్కడ చచ్చారా నా కొడకా? చిచ్చి, ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. అత్తిలను నమ్ముకుంటే దువ్వోడు పరువు కూడా దొబ్బింది. సనుడు ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు. చిన్నపిల్లలంటే పన్నోడివి గోచులు కొంటాం అవసరమా? అసలు మనకి ఈ ప్రేమలు ఎందుకురా? మనకు కాదే, నాకు అవసరం. నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను, అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే, దట్స్ ఆల్. ఆడికి నాకు సంబంధం లేదు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా, పెట్టావు కదరా ఫిట్టింగ్. ఇలా ఎదిగించాడు నన్ను. ఇందా పట్టుకో. దొంగ 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 బాబాయ్, దొంగ దొంగ. ఓరి నాయనో. ఆగు. అంతా ఓకేనమ్మా? సరే సరే. అతనికేం పర్లేదమ్మా. మరి నా ఫీజు? అతని పెట్లో అందులో ఏం లేదమ్మా. లేదా? లేదమ్మా. రామకృష్ణ మెళ్ళ కొట్టేసి చేయను. దీంతో అడ్జస్ట్ అవ్వండి సార్. సరేలే అమ్మా. ఇదిగో మనకే రిలేషన్ లేకపోయినా నేను కాపాడేశాను. నీకు నాకు చెల్లి అంతే. కాసేపు నేను ఇక్కడ ఉందును, కానీ అవతల లేడీస్ వెయిటింగ్. అలా చూడగా బాబు. అమ్మాయి నీరజా. సార్, అవి టేక్ తో చేసినేనండి. ఏమిటి తలుపులా? అది బ్రహ్మాండమైన టేక్ అండి. దువ్వ పగిలిపోద్రోయ్. రాజమండ్రి దగ్గర టేకు సాంబార్ ఎంచుకో. సాంబార్ ఇడికి. మళ్ళీ నాకు సాంబార్? అవును. 15 సార్లు. ఏం పర్వాలేదు. ఎన్నిసార్లు అమ్మాయి సాంబార్ వడ్డిస్తే మాత్రం? ఆ రోజుల్లో కాబట్టి చేయించగలిగారండి. ఇప్పుడు మనం ఎక్కడ చేయించగలం? ఒక్కసారి ఇంట్లో టేక్ సాంబార్ బాగా నచ్చిన టేస్ట్ అది. మళ్ళీ డబ్బుదే ఉందండి. అంత మంచి టేకు మనం జాగ్రత్త చేసుకోవాలి కదండి. సో సారీ అండి, అనుకోకుండా చేరింది, ఏమనుకోకండి. కడుక్కుంటే బెటర్ ఏమో. రండి. ఆ సాంబార్ ఏదో ముందే పోయించుకోవచ్చు కదా. 15 సార్లు నా కడుపులో పోయించబోతే. గురువు గారు మీకు తెప్పించమంటారా టేకు? వద్దండి, మీరే. సార్, సాంబార్ పోయమంటారా? సారీ అండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. సాంబార్ ఒళ్ళంతా ఎందుకు పోసుకోలేదని. ఏం నువ్వు చేస్తున్న పని? సాటి మనిషికి సాయం. ఇది సాయమా? మరి కాదేంటండి? మరకపడ్డ నా షర్టు కోసం మీరు అంత కష్టపడ్డారే. మరతపడి నలిగిపోయిన నడుముని సర్దటం నా ధర్మం కాదండి. దీని ఉపకారానికి ఉపకారం, సహకారానికి సహకారం అని మా అత్తల్లో అంటారండి. హాయ్. నీ అత్తెల్ని తీసుకెళ్లి తిత్తిలో పెట్టుకో. నేను చెప్పిన మాట విను. నీది సౌత్, నాది నార్త్.
నీది ఆంధ్రప్రదేశ్, నాది మధ్యప్రదేశ్. నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే నిన్ను ఒకే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 2 అంగుల్లో సందు దాటేస్తా. ఏయ్, ఇంత భయపడేవాడివి నన్ను లవ్ ఎలా చేస్తావురా? అంటే నీకు నా మీద అదా? అదే లేకపోతే నిన్నొంటరిగా గదిలోకి ఎందుకు తీసుకెళ్తాను, ఇలా బాత్రూమ్ లోకి ఎందుకు తీసుకొస్తాను? కొత్త కదా, అర్థమే సావులా. ఇంకో ఒక్కసారి నొక్కేస్తే బండ్ల ఇల్లు పడిపోద్ది. ఏ బాత్రూమ్ లో ఏం జరిగింది చెప్పవే. చెప్పవే ఏం జరిగింది చెప్పు. చెప్పవే ప్లీజ్. వెళ్ళు. ఏ దొంగ నా చుట్టూ తిరుగుతుంటే ఉద్యోగం పోతుంది. వెళ్ళి జాబ్ చూసుకో. సారీ నీరు, నిజం చెప్పేస్తా, నేను దొంగని. బతకడానికి మాయలు మోసాలు చేశాను. నీకోసం అన్ని మానేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. పెళ్ళయ్యాక చెయ్యవుగా? అంటే ఒప్పించుకుంటా. అసలు చేయను. ఒట్టు. ఈ అత్తరి సత్వ మాటేస్తే నిలబడతాడు, ఒట్టేస్తే నిలబడతాడు. మోసి ఏదో డిస్టర్బెన్స్. ఓకే ఒకసారి, ఓకే ఒకసారి. ఇట్లా భాయ్ ఆ విక్రమ్ రాథోడ్ బతికే ఉన్నాడని ఊరి జనం అంతా ఆనందపడుతున్నారని ఒకడు పేపర్లో రాశాడు. టైగర్ రై टिटला मेरे भाई. ఎలా ఉంటుంది నీ మొగుడు రాసిన ఆనందం? ఎరా, మీకెవరికన్నా ఆనందం అంటే ఏంటో తెలుసా? అవును, నువ్వు రాసిందే నిజం. విక్రమ్ రాథోడ్ బతికే ఉన్నాడు. అచ్చా, నేనెదురుగా ఉన్నానన్న భయం కంటే వాడు బతికే ఉన్నాడన్న ఆనందం నీలో కనబడుతోంది. మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో అయ్యో సాబ్, వాళ్ళు ఏం చేద్దాం సాబ్, మీ దండం పెడతా సాబ్. అయ్యో అయ్యో తప్పించండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, వాళ్ళు చచ్చిపోతున్నారు అయ్యా. దండం పెడతా, ఒక్కళ్ళైనా వచ్చి కాపాడండి అయ్యా. అయ్యా మీకు పుణ్యం ఉంటుందయ్యా, కాస్త సాయం చేయండి అమ్మా. కాళ్ళు కడగరా.
సరిగ్గా కడగరా. వాడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? 50 మందిని పంపా, ఇంకా దొరకలేదు. బాబా, నువ్వు కూడా వెళ్ళు. వాడి ఆచూకీ నాకు కావాలి.